కలిసి చదువుతామంటే అందరం కలిసి చదువుతాం. అందరూ బైబిల్ తీసి బైబిల్లో 1 తెస్సలోనిక 4, 16, 17 ఇంకా బైబిల్ తీయట్లేరు కొంతమంది, తీసి చదువుతాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకపు నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుని మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొన్నట్టు ఆకాశ మండలమున మేఘముల మీద కొనిపోబడుతాం. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. కనుక యేసుప్రభువారు వచ్చినప్పుడు ఏం చేస్తాడట? ఆయనతో ఉన్నటువంటి మృతులైనటువంటి వారు మొదట లేస్తారట. అటు తర్వాత సజీవులైనటువంటి మనం ఉన్నపాటు మన దేహాలు మార్చబడతాయంట. మానవాతీతమైనటువంటి దివ్యమైనటువంటి పరసంబంధమైనటువంటి దేహాలుగా మారిపోతాయి. ఇక దేహాలకి ఎలాంటి అంటువ్యాధి రాదు, ఇంక ఎలాంటి రోగాలు ఉండవు. అలాంటి మహిమగల దేహంతో మన ఆకాశంలోకి అలా వెళ్ళిపోతారట. అప్పుడు మృతులైనటువంటి వారు లేస్తారట. వారితో కలిసి మనం కూడా ప్రభుని ఎదుర్కోవటానికి వెళ్తాం. అయితే ఒక దైవజనుడు ఏం చెప్పాడు, మృతులైన వారు మొదట ఎందుకు లేస్తారు అనే దాని గురించి ఏం చెప్పాడంటే, మామూలుగా తమాషాకు అన్నాడు, వాళ్ళు 6 అడుగులు కిందికి ఉంటారు కాబట్టి వారు ముందు లేస్తారు. ఆ రోజు ఏం జరిగిందంట, ఒక దేశంలో ఒక ప్రాంతంలో ఒక స్నేహితుడిని ఆట పట్టిస్తామని స్నేహితులు ఏం చేశారంట, విశ్వాసులు క్రైస్తవులైన వారు ఇతని టీలో మత్తు మందు లాంటిది ఏదో టాబ్లెట్ ఏదో వేసి ఇచ్చేసారట. టీ తాగేసిన తర్వాత అతడు మత్తు వచ్చేసి నిద్రలోనికి దిగిపోయాడు. చాలా మత్తులోనికి వెళ్ళిపోతే ఇప్పుడు స్నేహితులు ఏం చేశారంటే అతన్ని తీసుకెళ్లారంట. సమాధుల తోటలను తీసుకెళ్లారు. తవ్వి కొత్తగా ఉన్నటువంటి ఒక సమాధి ఉందంట అక్కడ. ఆ సమాధిలో అతన్ని పెట్టారంట. పెట్టెలో పడకబెట్టేశారట. మూత తీసేసి, చచ్చిపోతాడు కదా మూత పెడితే, మూత తీసేసి కొత్త సమాధిలో పెట్టారు. పెట్టెలో పెట్టి అతను పెట్టేశారు. ఇప్పుడు వెళ్ళిపోయారు. పాపం రాత్రి అంతా దోమలు గరిసే ఏం తెరిసే నిద్రలో ఉన్నాడు, మంచి నిద్రలో. ఆ గురికి నిద్రపోయాడు. ఉదయకాలన్న నిద్ర వచ్చి మేలుకొచ్చి చూసాడు, ఏంటి పెట్టెలో ఉన్నాడు. లేచి నిలుస్తూ సమాధిలో ఉన్నాడు. అటు ఇటు చూస్తే సిలువలు, సమాధులు అన్నీ కనబడుతున్నాయి. అటు ఇటు చూసాడు. హల్లెలూయా, ప్రభు రాకడ వచ్చేసింది, మొదట నేనే లేసాను అన్నాడు. కనుక ఒక్కరే లేవరు. ప్రభునందు మృతులైన వారందరూ మొదట లేస్తారు. చాలామంది లేస్తారు, ఒక్కరే కాదు, పరిశుద్ధులందరూ లేస్తారు. ఒక ఊర్లో ఒకరు భార్యాభర్త వాళ్ళ అత్త ముగ్గురు కలిసి ఎరుషలేంకి వెళ్ళారు. ఎరుషలేం చూద్దామనుకుని అక్కడ యేసుప్రభు ఎక్కడెక్కడ నడిచాడు అన్న స్థలాలన్నీ చూద్దామని వెళ్ళారట. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ఎరుషలేములో ఆ అత్త చనిపోయిందంట. అత్త చనిపోయిన తర్వాత వాళ్ళు చెప్పారట, అక్కడ ఇశ్రాయేల్ దేశం వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మ మీరు ఇక్కడే పాతి పెట్టాలనుకుంటే మీ అత్తని మీకు ఇక్కడ 10 లక్ష రూపాయలు అవుతుంది, ఇలాగ 10 లక్షలు అవుతుంది. మీరు మీ ఊరికి తీసుకెళ్ళి క్షమించండి, ఇక్కడే పాతి పెడితే 1,00,000 రూపాయలు అయిపోతుంది. లేక మీ ఊరికి తీసుకువెళ్ళి మీరు పాతి పెట్టాలా, ఫ్లైట్లో తీసుకెళ్ళాలి, అన్నీ చేయాలంటే మీకు దాదాపు 5 లక్షలు అవుతుంది అన్నారట. అప్పుడు ఆమె అనిందంటే ఎన్ని లక్షలు అయినా పర్వాలేదు, మా ఊరికి తీసుకెళ్ళి పాతి పెడతాం, యెరూషలేంలో పాతి పెట్టము అన్నారట. అప్పుడు వాళ్ళు అన్నారంట, అమ్మ మీకు ఈ దినాల్లో కూడా అత్తని ఇంత ప్రేమించే వాళ్ళు ఉన్నారా? మీ ఊరికి తీసుకెళ్ళే పాతి పెడతావు, ఆశ్రమం పాతి పెట్టమన్నావు అని అంటే ఆమెనిందంట, అట్లా కాదు సార్, యెరూషలేంలో పాతి పెడితే ముసలిది 3వ రోజులు వేస్తుందేమో. కనుక యేసుప్రభు లేచినట్టు ఆమె 3వ రోజు లేస్తుందేమో అనే భయంతో ఆమెను యెరూషలేంలో బాధ పెట్టకుండా తీసుకెళ్ళి వారి రోజుల్లో బాధ పెడతారు. సరే, ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసినప్పుడు యేసుప్రభు అకస్మాత్తుగా మధ్యాకాశంలోకి వస్తాడు. ఆ మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి సంగతులు చాలామంది సూచనల గురించి అవి ఇవి ఏవో చెప్తా ఉంటారు. అయితే మామూలుగా దేవుని వాక్యం మనం చూసినప్పుడు లూకాసు వార్త 21 అధ్యాయంలో, మత్తయి వార్త 24 అధ్యాయం తర్వాత చదువుకోండి. మత్తయి వార్త 24, లూకాసు వార్త 21 అధ్యాయంలో యేసుప్రభు రాకడానికి మునుపు జరిగేటువంటి సూచనలు ఏంటి అనేటువంటివి ఉన్నాయి. ఈ సూచనలన్నీ ఆయన కనబడేలాగున వస్తాడు కదా 7 సంవత్సరాల తర్వాత, దానికి సంబంధించినటువంటి సూచనలు చాలా ఉన్నాయి. లూకాసు వార్త 21 అధ్యాయము 20వ వచనాన్ని చదువుతామండి. అందరం కలిసి చదువుతామంటే అందరం కలిసి చదువుతాం. బైబిల్ తీయండి యవనస్తులు, బ్రదర్స్. లూకాసు వార్త, పేజీల శబ్దం వినబడట్లేదు బ్రదర్స్ వైపు. లూకాసు వార్త 21, లూకాసు వార్త 21:20 చదువుతామా? యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనం సమీపమైనదని తెలుసుకునేది. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుతుందంట.
అప్పుడు దాని నాశనం సమీపమై ఉంటుంది. అది భవిష్యత్తులో జరుగుతుంది. అయితే ఇంతకు మునుపు కూడా ఒకసారి జరిగింది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో దాని గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు శకం 70 సంవత్సరం అంటే AD 70లో టైటస్ అనేటువంటి రోమా చక్రవర్తి ఇస్రాయల్ దేశంపై దాడి చేసి యెరూషలేమునంతటిని కూడా సమూల ధ్వంసం చేసి దాని అంతటిని కూడా కాల్ చేసేస్తాడు. దాని తర్వాత యూదులందరినీ కూడా చెరగా లేక తీసుకెళ్ళి ప్రపంచం అంతట్లో కూడా వాళ్ళు చెదిరిపోతారు. దాన్ని డయాస్పోరా అంటారు. చెదిరిపోయిన యూదులను డయాస్పోరా, ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయి యూదులందరూ కూడా తిరిగి వారి దేశానికి రాకుండా దాదాపు 2000 సంవత్సరాల కాలం పట్టింది. అలాగన యూదులందరూ కూడా చెదిరిపోయినారు. అది మరలా జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు యెరూషలేం దేశానికి వచ్చినారు. యెరూషలేం మరలా దండ్ల చేత చుట్టబడుతుంది. అయితే ఇక్కడ రాయబడింది ఏంటంటే యెరూషలేము నాశనాన్ని గురించి టైటస్ అనే చక్రవర్తి ఆయన చేసిన దాన్ని. ఇప్పుడు 24 వచనం చదువుతామండి. అందరం కలిసి చదువుతామండి. అందరం కలిసి చదువుతాం. 21, 24. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారి సమస్తమైన అన్యజనుల మధ్యకు పోదురు. అన్యజనుల కాలంలో సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. వారు కత్తివాత చేత కూలబడ్డారంట, చాలామంది చంపబడ్డారట. తర్వాత వారు అన్యజనుల అన్ని దేశాల్లో చెదిరిపోయినారు. అందుకే హిట్లర్ యూదులు ఎందుకు మాకంటే ఎక్కువగా వారు అభివృద్ధి పొందుతున్నారు, వర్ధిల్తున్నారని వారిని చంపినటువంటి సంగతి 2వ ప్రపంచ యుద్ధంలో హోలోకాస్ట్ అంటారు దాన్ని. దాంట్లో కొన్ని వేల మంది, మిలియన్ల యూదులను గ్యాస్ ఛాంబర్స్లో తీసుకెళ్ళి వారిని తల గొరిగిచ్చేసి వాళ్ళని పిల్లల్ని పెద్దల్ని తీసుకుని వెళ్ళి ఛాంబర్లో తీసుకెళ్ళి మీకు స్నానం చేయిస్తారని తీసుకెళ్ళినప్పుడు అన్ని షవర్స్లా పెట్టారు. ఆ షవర్స్ నుంచి ఏదో నీళ్ళు వస్తాయి అనుకునేసరి విషవాయువు దాంట్లో నుంచి రాగానే అందరు కేకలు వేస్తూ ఉంటే ఆ విషవాయువులో కొన్ని మిలియన్స్ని చంపినటువంటి శవాలు ఒకదాని మీద ఒకటి కుప్పలు కుప్పలుగా అలా పేర్చబడినటువంటి ఆ యూదుల శవాలు చూస్తే గుండె తరిగిపోతుంది. ఆ యొక్క పుస్తకంలో నేను చూసినప్పుడు అన్ని వేల మంది చంపబడ్డారు. కొన్ని మిలియన్ల మంది 2వ ప్రపంచంలో చంపబడి పూర్తిగా యూదుడు అనేటువంటి వాడిని భూమి మీద ఉండకుండా తుడిచివేస్తానని అడల్ఫ్ హిట్లర్ ఆయన అనుకున్నాడు. ఆ కొద్ది మంది యూదులు ఏం చేస్తారు, మిగిలిపోయినటువంటి ఆ యొక్క యూదులు వాళ్ళు ఏమంటారు, మంచాల మీద పడుకున్నటువంటి ఆ ఫొటోస్, పిక్చర్స్ చూస్తే గుండెలు కరిగిపోతాయి. వాళ్ళు ఎముకల్లాగా, స్కెలిటన్స్ లాగా అయిపోయారు. అట్లాంటి వాళ్ళు మిగిలిపోయినటువంటి కొద్ది మంది 1940 ఆ ప్రాంతంలో మరలా వాళ్ళ దేశానికి వెళ్తారని, వాళ్ళ దేశాన్ని మరలా స్వతంత్ర దేశంగా చేసుకుంటారని, ఆ దేశాన్ని మరలా దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడని ఏ ఒక్కరు ఊహించుండరు. దేవుడి శక్తి దేవుడు చేస్తే తప్ప జరిగి ఉండదు. కానీ జరిగింది. భూమి మీద ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం అనేది ఆవిర్భవించింది. కనుక ఇప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే అన్యజనుల కాలం. అన్యజనుల కాలం ఎప్పుడంటే వాళ్ళు చెదిరిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడుతుంది. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం అంతా వారి చేతిలో ఉన్నా కూడా టెంపుల్ సైట్ ఎక్కడైతే మందిరం ఉంటుందో అది మాత్రము ఇశ్రాయేల్ స్వాధీనంలో లేదు. అన్యజనుల కాలం సంపూర్తి అయ్యే వరకు అన్యజనులు దాన్ని త్రొక్కుతారు అనేటువంటిది రాయబడింది. ఇప్పుడు ఏం జరుగుతుందంట? లూకాసు వార్త 21, లూకాసు వార్త 21 అధ్యాయం. బైబిల్ తీసి పెట్టుకున్నారా మీరు? లూకాసు వార్త 21, 25 నుంచి చదువుతున్నాను. మరియు సూర్యచంద్ర నక్షత్రంలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవబడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనక లోకం మీదకి రాబోతున్న వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురు చూచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడే వారు వస్తాను రాయబడిన తర్వాత అయితే ఇక్కడ సూచనలు చాలామంది మా ఆఫీసులో కూడా వాళ్ళు అడుగుతూ వచ్చారంటే, బ్రదర్ ఇప్పుడు కరోనా వచ్చింది కదా, 6వ ముద్ర విప్పబడిందంట కదా అని అంటారు. 6వ ముద్ర, 5వ ముద్ర ఇవన్నీ ఇప్పుడు విప్పబడేవి కాదు. మరి ఏంటి కరోనా లేక కోవిడ్ ఇవన్నీ కూడా? ఇవన్నీ శ్రమల కాలమా? లేదు, శ్రమల కాలంలో సంఘం ఉండదు. మరి ఏంటి ఇవంటే ప్రీలూడ్ అంటారు. అంటే రాబోయేటువంటి శ్రమల కాలానికి ముందు రుచిగా దేవుడు వీటన్నిటిని పంపిస్తున్నాడు. ఇప్పుడే ఇట్లా జరిగితే భవిష్యత్తులో ఎలా జరుగుతుంది అనేటువంటిది మీరు ఊహించగలరు. ఈ ప్రపంచమంతా పాపముతో నింపిబడినటువంటి ప్రపంచం. నేను అనుకుంటాను పాపం పెట్టరేగిపోయి ఎంత స్థితికి వెళ్ళిపోయిందంటే దేవుడు ఇంకా ఉగ్రతను కుమ్మరించే స్థితికి వచ్చినప్పుడు కొద్దిగా కృపకాలం మనకి ఇవ్వాలంటే కొన్ని రోజులన్నా పాపం ఆగాలనుకొని దేవుడు అనుకున్నాడేమో. సృష్టి మొరపెడుతుంటే కొన్ని రోజులన్నా పాపం ఆగాలనుకొని లాక్డౌన్ పెట్టేసి, బార్లు మూసేసి, సినిమాలు మూసేసి, అన్నీ మూసేసి పాపము లేని కొన్ని రోజులు పెట్టాడు. ఆలోచనలు చేస్తారు కదా, చేసి ఉంటారు. కానీ పాపం చాలా తగ్గిపోయింది ఈ దినాల్లో. అట్లనే కరోనాతో చనిపోయినటువంటి వాళ్ళ గురించి నేను బాధపడట్లేదని అనట్లేను. తెలిసిన వాళ్ళు చాలామంది చనిపోయారు. అయితే దేవుడు తీర్పులు పంపిస్తున్నప్పుడు మంచి వారికి చెడ్డవారికి సైతం జరుగుతుంది. ఇది కేవలం ముందు రుచి. రాబోయేటువంటి తీర్పులు చాలా గొప్పగా ఉన్నాయి.
అయితే ఇక్కడ చెప్తేటువంటి సంగతి ఏంటంటే, అకస్మాత్తుగా యేసుప్రభు వారు మధ్యాకాశంలోకి వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడుతుంది అనే దాని గురించి రెండు అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఏమంటారంటే రక్షణ పొందిన విశ్వాసులు అందరు ఎత్తబడతారని కొందరు అంటారు. అయితే చాలామంది దైవజనులు వాళ్ళు ఏమంటారంటే రక్షణ పొంది జయ జీవితం జీవిస్తున్న వారు ఎత్తబడతారు అంటారు. భక్సింగ్ గారు ఒక పుస్తకం రాస్తాడు, హోలీ స్పిరిట్ అని, పరిశుద్ధాత్మ అనేటువంటి పుస్తకం. మీలో తప్పనిసరిగా చదవండి. ప్రకటన గ్రంథం పట్టణాలు దాన్ని ఆధారం చేసుకొని రాస్తున్నటువంటి ఆ పుస్తకం. అందులో ఆయన రాస్తూ ఉంటాడు, చెబుతూ ఉంటాడు ఏంటంటే ప్రకటన గ్రంథం రాయబడటానికి కారణం ఏంటంటే భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయని తెలిసేదానికంటే ప్రాముఖ్యమైన సంగతి మనము జయించే జీవితం జీవించటానికి కొరకు జయించువారు మాత్రమే ఎత్తబడతారు అని మక్సింగ్ గారు అలాంటి దైవజనులు చెప్తా వచ్చారు. జోర్డన్ ఖాన్ లాంటి వాళ్ళు కానీ, వాచ్మెన్ లాంటి వాళ్ళు కానీ రక్షణ పొంది పచ్చి పాపంలో బ్రతుకుతున్న వారు ఎత్తబడరు. రక్షణ పొంది తన రక్షణ కాపాడుకుంటూ అప్పుడప్పుడు పడిపోతారు, అది కాదంటలేను. రక్షణ కాపాడుకొని భయముతో వణుకుతో వాళ్ళలో పాలు పొందుతూ జయ జీవితాన్ని కొరకే జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు. అమ్మ నేను ఒకరు తప్పిపోతే అనడానికి ఏం భయపడవద్దు. భ్రష్టత్వంలోనికి వచ్చేటువంటి పాపములు అట్లే మొండిగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళని దేవుడు ఎలా తీసుకెళ్తాడు? జయించు జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాళ్ళని ఆయన తీసుకెళ్తాడు అని గొప్ప దైవజనులు చెప్తున్నారు. కనుక నువ్వు రక్షణ పొంది కూడా తెలిసి బహిరంగంగా పాపంలో బ్రతుకుతూ ఉంటే నువ్వు ఎత్తబడతావా? మరి ఒకవేళ నేను పడిపోతే డేల్ మూడీ అనేటువంటి దైవజనుడు ఏం చెప్పారు? ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారంటే క్రైస్తవులు పాపం చేస్తుంటారు, మేము పాపం చేస్తుంటాం, ఏంటి తేడా బ్రదర్ అన్నారంట. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే క్రైస్తవుడికి మామూలు వ్యక్తికి ఉన్న తేడా ఏంటంటే ఒక గొర్రెకు ఒక పందికి ఉండేటువంటి తేడా. ఒక గొర్రె బురద ఉందనుకోండి, ఒక దాంట్లో గొర్రె పడిపోయిందంటే అది లేవడానికి ప్రయత్నం చేస్తుంది, దాంట్లో ఒక్క నిమిషం ఉండడానికి ఇష్టపడదు. ఒక పంది పడిపోయిందంటే దాంట్లో అట్లే పొర్లుతూ ఉంటుంది అని చెప్పాడట. కనుక మనం పడిపోయే సాధ్యత ఉంది. అట్లని పాపం చేయాలని చెప్పట్లేదు. పడిపోయినా కూడా దేవుడు మనకు కాపాడుతాడు. బల్ల ఇచ్చాడు, మన కొరకు సహవాసం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, ప్రార్థన ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు. ఎన్ని సదుపాయాలు మనకి ఇచ్చినప్పుడు వాటన్నిటిని ఉపయోగించుకొని జయ జీవితం జీవించి ఆయన కొరకు మనం జీవించినప్పుడు ఆ సంఘం ఎత్తబడినప్పుడు జయించు వారి కొరకే అక్కడ మధ్యాకాశంలో దేవుడు వాళ్ళకి బహుమానాలు ఇస్తాడని బైబిల్లో రాయబడింది. అందుకే భక్సింగార్ దినాల్లో జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును అనే పాటలు రాయబడ్డాయి. క్రైస్తవులను కొనిపోవా ప్రభు యేసు వచ్చునని రాయబడలేదు. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. ఈ మాటలు వింటుంటే గుండెలో దొడబడుతుంది. ఇది నన్ను అనేక మందిని చూస్తున్నప్పుడు పాప భ్రష్టత్వంలో బ్రతుకుతుంటారు, వ్యభిచారంలో బ్రతుకుతున్నటువంటి బాధ్యత కలిగినటువంటి సహోదరులు అనేక మందిని చూస్తున్నాం. కోట్లు తిరుగులాడుతున్నటువంటి సేవకులను చూస్తున్నాం. వాళ్ళందరూ ఎత్తబడతారా అని అనుమానం వస్తుంది. అట్లాంటి నువ్వు ఎత్తబడతావా అని మనల్ని అడిగితే జయించు జీవితం జీవించడానికి ప్రతిరోజు మనము సమర్పించుకుని దేవుణ్ణి అప్పగించుకుంటే దేవుడు మనకు తప్పనిసరిగా కాపాడతాడు. ఒక చిన్న బాబు ఇద్దరు పిల్లల్ని సండే స్కూల్ టీచర్ అడిగిందంట, బాబు నువ్వు క్రికెట్లో గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడుతున్నావు కదా, ఫుట్బాల్ ఆడుతూ ఉంటున్నప్పుడు యేసుప్రభు వచ్చాడు అనుకో, నువ్వు ఏం చేస్తావు అని ఒక మొదటి బాబుని అడిగితే వాడు అన్నాడంట, నేనేం చేస్తానో తెలుసా టీచర్, నేను వెంటనే ఫుట్బాల్ ఆపేస్తాను, వెళ్ళిపోయి మా ఇంట్లోకి వెళ్ళిపోయి బైబిల్ తీసుకొని మోకాల మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటానని చెప్పాడట. ఇంకో వాడు చెప్పాడంట, నువ్వేం చేస్తావురా అంటే వాడు అన్నట్టు, నేను ఏం చేయను టీచర్, నేను ఫుట్బాలే ఆడుతుంటా, యేసుప్రభు వచ్చినా తీసుకెళ్తాడు, నేను పవిత్రంగా ఉన్నా, నేను కాపాడుకుంటున్నా రక్షణ. కాబట్టి మనం చాలా పనులు చేస్తుంటాం. ప్రతిసారి మందిరంలో మనం ఉండేది కాదు కదా. ఆఫీస్లో ఉంటావు, స్కూల్లో ఉంటావు, కాలేజీలో ఉంటావు, పరీక్ష రాస్తుంటావు, ఒకసారికి మీ పీటీ టీచర్ ఆటలు ఆడిపిస్తుంటాడు, అవి ఉంటాయి. ఏ పని చేస్తున్నా కూడా సిద్ధంగా ఉండాలి అనేది ప్రభు మాట్లాడుతున్నాడు. అప్పుడు సిద్ధంగా ఉంటే ఏం జరుగుతుందంటే మధ్యాకాశంలో వెళ్ళినప్పుడు మనకి బహుమానాలు అని పౌలు కూడా చెప్తాడు. చదువుకుంటాము, చదవండి కాదు. 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం. 2 కొరింథీ 5:10 చదువుతామా? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. మనం అందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమై మనం చేసిన మంచివైనా చెడ్డవైనా అక్కడ తీర్పు ఉంటుంది. మధ్య ఆకాశంలో రాయబడింది. క్రీస్తు న్యాయపీఠం వేరు, క్రీస్తు ధవల సింహాసనం వేరు. మళ్ళీ చెప్తా, క్రీస్తు న్యాయపీఠం అంటే విశ్వాసుల కొరకు, ధవల సింహాసనం తీర్పు అవిశ్వాసుల కొరకు. అది తర్వాత జరుగుతుంది. ఈ న్యాయపీఠము, క్రీస్తు న్యాయపీఠం అంటే యేసు ప్రభుతో జయించేటువంటి వారు సంఘం ఎత్తబడినప్పుడు వాళ్ళకి తీర్పు. ఆ తీర్పు ఏంటి అంటే
వాళ్ళు నరకం లేయటానికి కొరకైనటువంటి తీర్పు కాదు. వాళ్ళ క్రియలని, వారు చేసినటువంటి నమ్మకత్వాన్ని అన్నిటికీ పరీక్ష చేసి దేవుడు ఏమిస్తాడంటే వాళ్ళకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి ఇచ్చుటకు, వాని క్రియల చొప్పున ఇచ్చుటకు నా యొద్ద జీతం ఉంది. మనం చేసే ప్రతి దాని కొరకు ఇవ్వటానికి దేవుడు అక్కడ తన దగ్గర సిద్ధపరిచినటువంటి సంగతులన్నీ పెట్టుకుని ఉన్నాడట. ఈ దినాన్ని చూస్తూ ఉంటే చాలామంది బయటికి గొప్ప వాళ్ళగా కనబడేటువంటి వాళ్ళు ఆ దినాన్ని సిగ్గుపడతారు. ఇది ఎవ్వరు పట్టించుకోరు. మందిరంలో ఎక్కడో ఊడుస్తుంటారు, మందిరంలో ఎక్కడో వంట చేస్తుంటారు. వాళ్ళని దేవుడు ఒక దినాన్ని గనపరుస్తాడు. హెబ్రోన్లో ఒక సేవకుడు ఉన్నాడు, పేరు చెప్పాను, చాలా ముసలైన భక్సింగార్ దినాల నుంచి ఉన్నాడు. ఆయన ఎవ్వరు పట్టించుకోరు. నేను హెబ్రోన్లో చైన్ ప్రేయర్ కొరకు వెళ్తూ ఆ దినాల్లో యవనస్తుడుగా పెళ్లికాని దినాల్లో హెబ్రోన్లో పడుకుంటున్నప్పుడు 3:30 ఆ ప్రాంతంలో మేల్కొచ్చేది. ఏంటి శబ్దం వినబడుతుంది, మూలుగు వినబడుతుంది అని లేచి చూసినప్పుడు ఆ పిల్లర్ దగ్గర అంకుల్ మూలుగుతూ ఏడుస్తూ ఉండేవాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఏం ప్రార్థన అంటే, మా ఊరిలో ఉన్న వాళ్ళు రక్షణ పొందాలి అనేది భారం. ఎప్పుడు అదే భారంతో ఆయన ప్రార్థన మనవిస్తూ ఉంటాడు. 3:30కి లేచి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు పట్టించుకోరు ఆయన్ని, ఎవ్వరు ఆయన అసలు కేర్ కూడా చేయరు అలాంటి వ్యక్తి. ఒకరోజు ఒక దినాన్న దేవుని మందిరంలో దయ్యం పెట్టినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చారు ప్రార్థన చేయటానికి. ఏ దయ్యం వెళ్ళిపోలేదు. ఏ ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. ఆడపిల్ల మగవాళ్ళ వాయిస్ వస్తుంది లోపల నుంచి. అందరూ ఏం చేసినా వెళ్ళట్లేదు. ఈ వ్యక్తి ఎవ్వరు పట్టించుకున్నటువంటి ఈ అంకుల్ దగ్గరకు వస్తుంటే దయ్యం ఏమంటుంది తెలుసా, మంటలు మంటలు, ఆయన దగ్గరికి రానివద్దు, ఆయన రావద్దు అని చెప్తాను. దయ్యాలకు తెలుసు ఎవరు పరిశుద్ధులో. ఒక దినాన దేవునికి తెలుసు ఎవరు పరిశుద్ధు, ఎవరు భక్తిగా జీవిస్తున్నారు, ఎవరు జయిస్తున్నారు. ఒలింపిక్స్ క్రీడలు జరుగుతూ ఉండినాయి చాలా సంవత్సరాల క్రితం. ఆ సంవత్సరాల క్రితము కార్ల్ లూయిస్ అనేటువంటి ఒక స్ప్రింటర్, అంటే బాగా వేగంగా పరిగెత్తేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన క్రైస్తవుడు, విశ్వాసి. అలా అని చెప్పాడు, అరే ఈరోజు నువ్వు ఒలింపిక్స్లో మరి పరిగెత్తుతున్నావు కదా, నువ్వు పరిగెత్తుతున్నప్పుడు ఈరోజు కానీ నువ్వు గోల్డ్ మెడల్ సంపాదిస్తే అది నా కొరకు అంటే చాలా గొప్ప, ఎవరు మాట్లాడొద్దని చెప్పాను బ్రదర్స్. ఇంతమందిది డిస్టర్బ్ అవుతుంది. ఒలింపిక్ క్రీడల్లో కార్ల్ లూయిస్ వాళ్ళ నాన్న చెప్పాడు ఏంటంటే, నువ్వు ఈరోజు పరిగెత్తి గోల్డ్ మెడల్ కానీ సాధించినావంటే అది నా కొరకురా అని చెప్పాడంట. చాలా ఆశతో ఇప్పుడు అక్కడికి వచ్చాడు. కానీ ప్రపంచంలో వాళ్ళందరికీ తెలిసి ఏంటంటే మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు బెన్ జాన్సన్. మీకు ఇవన్నీ పేర్లు కొంతమంది తెలుసు. ఈ బెన్ జాన్సన్ అనేటువంటి ఆయన అనేకమైనటువంటి రికార్డులు సంపాదించినటువంటి వ్యక్తి. ఈయనకంటే వేగంగా పరిగెత్తగలిగినటువంటి వాడు. అయితే కార్ల్ లూయిస్లో బెన్ జాన్సన్ ఇద్దట్లో ఎవరు గెలుస్తారు? ఈ అబ్బాయి ఏమో వాళ్ళ నాన్న కొరకు సంపాదించాలా, మా నాన్న కొరకు గోల్డ్ మెడల్ అని ఆశతో ఉన్నాడు. ఇప్పుడు పరిగెత్తుతున్నారు. ఇద్దట్లో ఎవరు ఫస్ట్ సెకండ్ వస్తారు ఖచ్చితంగా. అయితే పరిగెత్తుతూ ఉంటున్నారు. కార్ల్ లూయిస్ ముందుకెళ్తున్నట్లుగా కనబడుతున్నాడు. చివరికి వచ్చేసరికి బెన్ జాన్సన్ అనేటువంటి ఆయనే అన్యుడు, అంటే రక్షణ లేనటువంటి వ్యక్తి ముందుకెళ్ళిపోయాడు. ఆయనే గోల్డ్ మెడల్ సంపాదించినప్పుడు అందరూ చప్పట్లు కొడుతూ ఆయన గోల్డ్ మెడల్ వేస్తూ ఉంటాయి. నిలబడి మా నాన్నకి నేను గోల్డ్ మెడల్ ఇవ్వలేకపోయాను గుండెలో బాధపడుతూ ఉంటున్నాడు. అటు తర్వాత డోపింగ్ టెస్ట్ అంటే వాళ్ళు ఏదైనా అధికమైన బలం రావటానికి కొరకే ఏదైనా డ్రగ్స్ తీసుకున్నారా, స్టిరాయిడ్స్ తీసుకున్నారని టెస్ట్ చేస్తారు. అది టెస్ట్ చేసినప్పుడు ఈ గోల్డ్ మెడల్ వచ్చినటువంటి ఆ వ్యక్తి స్టిరాయిడ్స్ తీసుకుని పరిగెత్తాడని తేల్చబడిన కారణం చేత అతను గోల్డ్ మెడల్ తీసేశారు. ఫస్ట్ ప్రైజ్ కార్ల్ లూయిస్ గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఆయన తీసుకెళ్ళి మన నాన్న దగ్గర ఇదిగో గోల్డ్ మెడల్ అని ఇచ్చాడు. ఇది నాన్న చూస్తుంటే చాలామంది బయటికి వాళ్ళే గెలుస్తున్నట్టు కనబడుతుంది. వాళ్ళే అన్ని బాగా చేస్తున్నట్లు, మందిరంలో వాళ్ళే పుల్పిట్ మీద కనబడుతున్నట్లు అనిపిస్తుంది. వాళ్ళే గొప్ప వాళ్ళగా కనబడుతుంటుంది, వాళ్ళే పరిశుద్ధుల్లా కనబడుతుంటారు, వాళ్ళే గనులు కనబడుతుంటారు, వాళ్ళే అన్నీ చేస్తున్నట్టు కనబడతారు. ఒక దినం రాబోతుంది, ఎవరు సత్యం కొరకు పరిగెత్తుతున్నారు, ఎవరు అబద్ధం కొరకు పరిగెత్తుతున్నారో తెలుస్తుంది. ఒక దినం రాబోతుంది, ఎవరు తండ్రి కొరకు పరిగెడుతున్నారు, ఎవరు స్వయం కొరకు పరిగెడుతున్నారో తెలుస్తుంది. ఒక దినం రాబోతుంది, ఎవరు ఈ లోకం కొరకు పరిగెత్తుతున్నారు, ఎవరు పరలోకం కొరకు పరిగెత్తుతున్నారో తెలుస్తుంది. కనుక యేసు ప్రభువు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావా అనేటువంటిది ఇది నాకు ఒక ప్రశ్న. ఎప్పుడైనా మనం సిద్ధంగా ఉండాలా. ఒక ఊరిలో అమెరికా దేశము, అమెరికా కాదనుకుంటాను, ఇంగ్లాండ్ ఆ ప్రాంతాల్లో ఒక తల్లిదండ్రులకి చిన్న బాబు ఉన్నాడు. ఆ ప్రాంతాల్లో ఇప్పుడు కోవిడ్ ఎలాగ ఉండిందో, కరోనా లాంటి విషవ్యాధి, దాన్ని ఎల్లో ఫీవర్ అంటారు. ఆఫ్రికా దేశాలకు వెళ్తే ఇప్పుడు కూడా ఎల్లో ఫీవర్కి సంబంధించినటువంటివి వ్యాక్సిన్స్ అట్లాంటివి తీసుకొని వెళ్ళాలి. ఆ ఎల్లో ఫీవర్ చేత ఆ యొక్క ఊరిలో ఆ ప్రాంతాలంతటా అనేక మంది చనిపోతూ ఉంటారు. అక్కడ చేసే అలాంటి ఏంటంటే ఎవరికైనా అలాంటి ఆ విషవ్యాధి సోకిందంటే వారిని ఊరిలో నుంచి బయటకు వెళ్ళగొట్టేసేవాళ్ళు, మిగతా వాళ్ళకి వస్తుందని.
వీళ్ళిద్దరు క్రైస్తవులు. చిన్న బాబు ఉన్నాడు. ఆ మగతను అంటే ఆ ఇంట్లో ఆ పురుషుడికి, అవిశ్వాసకి ఎల్లో ఫీవర్ అనేటువంటిది వచ్చింది. వచ్చిన తర్వాత వ్యాధి చేత దగ్గరికి వెళ్ళి భార్య అతనికి సేవ చేస్తున్నటువంటి కారణం చేత ఆమె కూడా సోకేటువంటి ప్రమాదం ఉంది. భర్త చనిపోయాడు. ఒకటే భార్య ఉన్నారు. బాబుని దూరం పెట్టింది. ఆమె కూడా రోగం వస్తేమనే భయంతో ఉంది. మెల్లిమెల్లిగా కనిపెడుతున్నప్పుడు ఆమె కూడా ఆ వ్యాధి వచ్చేసి ఆమె చనిపోయింది. ఎవరో మరి పాపం కనికరించి ఆమెను సమాధి చేసేసారు. బాబు ఒక్కడే మిగిలినాడు. ఊర్లోనికి రానివ్వట్లేదు. చిన్న పిల్లవాడు. ఆ చిన్న పిల్లవాడు ఇంక ఏం చేయాలో ఊర్లోనికి రాకుండా అటు ఇటు తిరుగులాడుతున్నాడు. ఆ ఊరా ప్రాంతాలంతా తిరుగులాడుతాడు. ఎవరు అన్నం పెట్టలేదు, ఎవరు నీళ్ళు, ఎవరేం చేయలేదు, దగ్గర రానివ్వట్లేదు. అటు ఇటు తిరిగి ఆకలితో కడుపు పట్టుకొని అలాగే వచ్చాడు. చివరికి వచ్చి వాళ్ళ అమ్మ సమాధి దగ్గరకు వచ్చాడు. అమ్మ సమాధి మీద అట్లాగే పడుకొని ఆకలితో పడున్నాడు. అప్పుడు ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి, విశ్వాసి అయినటువంటి వ్యక్తి, ఆ ప్రాంతంలో కోటీశ్వరుడు, ఆయన ఆ ప్రాంతం నుంచి బయలుదేరకి నడుచుకుంటూ వెళ్తుంటే చిన్న బాబు ఎవరో సమాధి మీద పడుకున్నాడు. ఏంటని దగ్గరికి వెళ్ళి, ఏంటి బాబు సమాధి మీద పడుకున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ బాబు చెప్పాడు, ఎల్లో ఫీవర్ అని వ్యాధి వచ్చింది. మా నాన్న ఇలాగా చనిపోయాడు. మా అమ్మ కూడా చనిపోయింది. మా అమ్మ చనిపోయే టైంలో చెప్పింది, బాబు నేను చనిపోతున్నాను, ఒంటరివాడుగా ఉంటావు కదా, ఒంటరివాడు అనుకోద్దు, యేసు ప్రభు నీ కొరకు వస్తాడు, ఎదురు చూడు. ఆ ధనవంతుడి కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగిపోయాయి. ఆ పిల్లోడు ఆకలితో కడుపు పట్టుకొని యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తూ సమాధి మీద పడుకొని ఉండి అన్నాడు, బాబు నేను ఎవరో తెలుసా? లేదంకల్, యేసు ప్రభు నీ దగ్గరికి వెళ్ళమని నన్ను పంపించాడు. అబ్బాయి అన్నాడు, మరి ఎంత ఆలస్యం చేశారేంటి అంకల్? ఆ వ్యక్తి కొరకు యేసు ప్రభు ఒక వ్యక్తిని పంపించాడు. ఆ బాబు కొరకి మనం తీసుకెళ్ళటానికి ఎవరిని పంపించట్లేదు. యేసు ప్రభు మనం తీసుకెళ్ళటానికి ఆయనే వస్తాడు. మా మామ థ్రోట్ క్యాన్సర్తో మరణించాడు. సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్లో, నేను రక్షణ పొందాను, బాప్తిసం తీసుకోను, మాకెందుకు అని చెప్పాడు. ఎబ్రోన్కి వచ్చాడు, ప్రార్థన బాగా చేసాం. ఎలా రక్షణ పొందాడో తెలియదు. రక్షణ పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు. చివరి దినంలో సైతం దేవుని మందిరాన్ని తీసుకెళ్ళాలి అని ఆయన చెప్తా వచ్చాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. వచనం ఏం రాయాలా అని వాళ్ళు అడిగినప్పుడు చెప్పాను. ఆయన పొందిన బాధ 2 సంవత్సరాలుగా క్యాన్సర్తో బాధపడుతుంది చూసి ఆ సమాధి మీద రాసి, అక్కడ వేదనైనను, దుఃఖమైనను, ఏడుపైనను, మరణమైనను ఇక ఉండదు. అలాంటి స్థలానికి తీసుకెళ్ళటానికి యేసు ప్రభు రాబోతున్నాడు. అకస్మాత్తుగా మధ్యాకాశంలోకి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు అక్కడ మనకు బహుమానాలు ఉంటాయి. అక్కడ నిజమైనటువంటి పరీక్ష, అగ్ని చేత పరీక్ష ఉంటుంది. 1 కొరింథీ 3:10-11. అటు తర్వాత ఇప్పుడు వద్దండి, చదవద్దు, తర్వాత చదువుకోండి. దాని తర్వాత 4వ సంగతి ఏం జరుగుతుంది? ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో, సంఘం ఎత్తబడిన వెంటనే భూమి మీద క్రీస్తు విరోధి అనేటువంటి వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. దీని గురించి నేను ఎక్కువ చెప్పను. చాలామంది దాని గురించే దృష్టి పెడతారు. యేసుప్రభు కంటే యాంటీక్రైస్ట్ ఎక్కువ ఇష్టం వాళ్ళకి. తెలిసిన ఒక అమ్మాయి ఉండింది. ఆ అమ్మాయి, అది అప్పుడు చాలా, అన్న యాంటీక్రైస్ట్ గురించి చెప్పండి అన్న, 666 చెప్పండి అన్న, మీరు చెప్తే బాగా చెప్తారన్న, చెప్పండి అన్న అంటది. కానీ ఆ పాపకి సరిగా రక్షణ అవగాహన లేదు, ఏం లేదు, భక్తిగా బ్రతకదు, మందిరానికి సరిగా రాదు, ఏం చేయదు. కానీ యాంటీక్రైస్ట్, క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి వచ్చేది సంఘం ఎత్తబడిన తర్వాత కనుక మనకి వాటితో సంబంధం లేదు, మనం ఉండం. తెసలోనికలకు రాసినటువంటి పత్రికలో పౌలు రాస్తుంటాడు కదా, వాని ఎదిరించేటువంటిది ఒకటి ఉంది, ఆ ఎదిరించేది ఉన్నంత వరకు క్రీస్తు విరోధి బయలుపరచబడదు. ఎదిరించేటువంటిది తీసివేయబడినప్పుడు బయలుపరచబడదు. ఏంటి ఎదిరిస్తుంది ఇవన్నీ అంటే, పాప పురుషుడు బయలుపరచబడకుండా ఏంటి ఎదిరిస్తున్నాడు? ప్రకటన 13:2 వాని మృగము అని పేరు రాయబడింది. తెసలోనిక పత్రికలో 2వ పత్రికలో 2వ అధ్యాయంలో రాయబడింది పాప పురుషుడు అని రాయబడింది. ఈ వ్యక్తి ఎవరో, ప్రపంచంలో ఏ దేశం నుంచి వస్తాడు, అకస్మాత్తుగా అగపడతాడు. ఎప్పుడు సంఘం ఎత్తబడినప్పుడు. అప్పుడు ఏమైపోతుంది? టోటల్ కేయాస్. అంటే ఏంటి కేయాస్ అంటే? గందరగోళం. ప్రపంచం అంతా గందరగోళం అయిపోతుంది. దానికంటే చాలామంది పరలోకానికి, అంటే యేసుప్రభు వచ్చినప్పుడు అందరూ ఎత్తబడతారు కదా. ఎర్రగుంట్లలో ఉన్నటువంటి చాలామంది, మీరు అందరూ ఎత్తబడ్డారు అనుకోండి, నేను వెళ్ళిపోయాను, అందరూ వెళ్ళిపోయినప్పుడు, చాలామంది వెళ్ళిపోయినప్పుడు ప్రపంచంలో చాలా పెద్ద కొరత ఏర్పడుతుంది. దినాల్లో చాలా పెద్ద పెద్ద స్థలాల్లో ముఖ్యమంత్రుల పక్కన, ప్రధానుల పక్కన పిఎస్గా ఉన్నటువంటి వారు, ప్రముఖమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారు విశ్వాసులు, వాళ్ళకి ఆలోచన చెప్తుంటారు. కొంతమంది నాకు తెలుసు. అలాంటి వాళ్ళని బట్టి ఇది నా ప్రపంచంలో ఇంకా నీతి అనేది ఉంది, ఇంకా కొన్ని సంగతులు జరుగుతూ ఉన్నాయి అనేకమైనటువంటి స్థలాల్లో. మా ఆఫీస్లో సైతం, నా గొప్ప చెప్పుకోవట్లేదు, మా ఆఫీస్లో సైతం ఈ దినాల్లో కోవిడ్ కొరకైనటువంటి వ్యాక్సిన్స్, కోవిడ్
కోవిడ్కి సంబంధించినటువంటి దాంట్లో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ, ఏంటి సర్టిఫికెట్స్ ఇస్తూ ఉన్నారు. ఇందులో పనిచేస్తున్నారని అప్రిసియేషన్ సర్టిఫికెట్ ఇస్తూ ఉంటే నామ గొప్ప కొరకు చెప్పట్లేదు, మనం విశ్వాసులంగా లోకంలో ఎలాగ ఉంటామో అనే దాని గురించి చెప్తూ అందరికి ఒక్కొక్క సర్టిఫికెట్ ఇస్తే ఇజ్రాయెల్కి 2 సర్టిఫికెట్లు ఇవ్వాలని 2 సర్టిఫికెట్లు రాశారు నాకు. దేవుని ప్రజలు నమ్మకంగా దేవుని కొరకు ఎప్పుడైతే పనిచేస్తుంటారో అలాంటి వాళ్ళంతా ఎత్తబడినప్పుడు ప్రపంచంలో గందరగోళం, అవినీతి, దుర్నీతి పెట్టరేగిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇలాంటి రోగాలు, ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చేయాలో ప్రపంచం అంతటి కూడా ఒకటే కేక వేస్తారు, మాకు ఒక నాయకుడు కావాలా. దయ్యం, రాక్షసైనా దయ్యమైనా మనిషినా పర్లేదు, ప్రపంచానికి ఒక నాయకుడు కావాలనేటువంటి మొరపెడుతున్న సందర్భంలో క్రీస్తు విరోధి అనేటువంటి వ్యక్తి ప్రపంచ పట్టం మీదకి వస్తాడు. ఆయన ఎవరో మనకు తెలియదు, చాలామంది అది చెప్తుంటారు. ఆయన వచ్చి ప్రపంచానంతటిని కూడా తన వాష్యంలో తీసుకొని ప్రపంచానంతటిని కూడా పరిపాలిస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. చూడండి, ఆయన ఏం చేస్తాడు అంటే ప్రపంచానంతా పరిపాలిస్తాడు. ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు యూదులతో 7 సంవత్సరాలు సంధి చేస్తాడు. మీరు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మీరు చదివి చూసుకోండి, పేజీలో తెల్లని గుర్రం మీద ఎక్కి వస్తున్నటువంటి ఒక వ్యక్తి కనబడతాడు. ఆ తెల్లని గుర్రం మీద వస్తున్నప్పుడు మామూలుగా తెల్లదంటే దేవుడు, నల్లదంటే దయ్యం అనుకుంటాం మనం. అక్కడ తెల్లని గుర్రం మీద వస్తున్నటువంటి వాడు ఎవడంటే క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. తెల్ల గుర్రం మీద ఎందుకు వస్తున్నాడంటే శాంతి దూత రూపంలో వచ్చి ఇశ్రాయేల్తో సంధి చేస్తాడు. 7 సంవత్సరాలు సంధి చేసి నేను ఇంక మందిరం కట్టిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, ఏం చెప్తాడో తెలియదు. కానీ 7 సంవత్సరాలు సంధి చేసి 3.5 సంవత్సరాల మధ్య కాలంలో ఏం చేస్తాడంటే ఆ సంధిని బ్రేక్ చేస్తాడు. ఆ ట్రీటీని బ్రేక్ చేసి యెరూషలేం మందిరాన్ని అపవిత్రపరిచి యెరూషలేం మందిరంలో బలిని అర్పించకూడదు, దాన్ని అర్పిస్తాడు, ఏమైంది అర్పిస్తాడు. అటు తర్వాత మందిరంలో కూర్చొని నేనే దేవుణ్ణి, నన్ను ఆరాధించడం అని చెప్తాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. వచనం చదువుతాం, మత్తయి సువార్త 24:15. మత్తయి సువార్త 24:15. మత్తయి సువార్త 24:15 వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. కనుక ఈ పరిశుద్ధ స్థలములో హేయ వస్తువు ఒకటి ఉంటుంది, అర్పించబడదు. యూదులకు ఇష్టం లేని వస్తువుని అర్పిస్తాడట. తర్వాత పరిశుద్ధాలయంలో కూర్చొని నేనే దేవుడిని, నన్ను ఆరాధించండి అని చెప్తాడట క్రీస్తు విరోధి. కనుక ఆ రీతిగా జరుగుతూ ఉన్నటువంటి 7 సంవత్సరాలు క్రీస్తు విరోధి పరిపాలిస్తున్న సమయంలోనే శ్రమల కాలము ఆరంభమవుతుంది. ఆ శ్రమల కాలం 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల్లో మొదటి 3.5 శ్రమల కాలాన్ని శ్రమల కాలం అంటారు. రెండవ 3.5 సంవత్సరాలని మహాశ్రమల కాలం అంటారు. ఎందుకంటే ఎక్కువ తీవ్రతలోనికి ఆ శ్రమలు వస్తాయి. ఎందుకు దేవుడు అన్ని తీర్పులు ఈ భూమి మీదకి తీసుకురాబోతున్నాడంటే, మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఏ దేశానికైనా వెళ్ళండి, ఏ ప్రాంతానికి వెళ్ళండి, ఇక్కడికైనా వెళ్ళండి, యేసు ప్రభు దేవుడు అంటే అందరికీ ద్వేషమైపోయినటువంటి దినాల్లోని మనం వచ్చేస్తున్నాం. ఎవరైనా కూడా మేము ఏమైనా చేస్తాం, మొండిగా ఉంటాం, పాపం చేస్తాం, దేవుడు ఎక్కడున్నాడని తిరుగుబాటు చేసేటువంటి తరం ఇప్పుడు చూస్తున్నాం. ఇలాంటి తిరుగుబాటు చేసేటువంటి ఈ భక్తిహీనమైనటువంటి ప్రపంచంపైకి దేవుడు తీర్పులు తీసుకురాబోతున్నాడు. ఈ తీర్పులు 3 భాగాలుగా ఉంటాయి. ప్రకటన గ్రంథం మీరు చదివితే మొదటి భాగంలో ఏం రాయబడింది? మొదటి భాగం ఏంటి? తీర్పులు ఎలాగొస్తాయంటే, మొదటిది 7 ముద్రలు, రెండవది 7 బూరలు, మూడవది 7 పాత్రలు. మళ్ళీ చెప్పాలా? మొదటిది ఏంటి? 7 ముద్రలు, రెండవది 7 బూరలు, మూడవది 7 పాత్రలు. 7 ముద్రలు విప్పబడినప్పుడు ఏం జరుగుతుందంటే భూకంపాలు వస్తాయంట, ఇంకా అలాంటివి ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. కనుక దేవుడు చేయట్లేదు, మామూలుగా కలుగుతుంది అనుకుంటారు. కనుక దాని తర్వాత బూరలు, తర్వాత పాత్రలు కుమ్మరించబడుతున్నప్పుడు అప్పుడు ఇంకా మానవాతీతమైనటువంటి కార్యాలు, భూమి క్రింద పాతాళం యొక్క దూత దాని కప్పు తీసినప్పుడు దాంట్లో నుంచి గుర్రముల వంటి జీవులు బయటకు వస్తాయంట. వాటికి తేళ్ళ వంటి తోకల్లాగా ఉంటాయంట. తేళ్లతో కాటు వేస్తూ ఉంటే మనుషుడు చచ్చిపోవాలనుకుంటాడు కదా, అది చనిపోడంట. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఆ దినాల్లో. ఆ దినాల్లో ఎక్కడ చూసినా కూడా అడవుల్లో ఉన్నటువంటి జంతువు మృగాలన్నీ కూడా భూమి మీదకి వచ్చేస్తాయి, విషవ్యాయులు వ్యాపిస్తాయంట. చాలామంది 1/3 ఆఫ్ ద పాపులేషన్ ఒక రోగం, ఒక వ్యాధి ఏదో వస్తుంది ఇలాంటిది. ఆ వ్యాధి చేత ప్రపంచం మీద ఉన్నటువంటి 3వ భాగం 250 మిలియన్ల మంది దాదాపుగా ఒక నెల ప్రాంతంలో చనిపోతారు. అలాంటి భయంకరమైనటువంటి దినాలు ఎక్కడ చూసినా కాలిపోతూ ఉంటాయి. ఎక్కడ చూసినా మృగాలు ఇల్లుకు వస్తూ ఉంటాయి. ఉండడానికి వీలు కాదు. ఆ దినాల్లో టీవీ చూడలేవు, కూర్చొని మొబైల్ చూడలేవు. భయంకరమైనటువంటి శ్రమల కాలంలో నువ్వు ఉంటే తప్పించుకోలేవు. అందుచేతనే బ్రతిమలాడుతున్నావు. ఈ మాటలు కావు, వాస్తవం. దేవుని వాక్యంలో రాయబడింది ప్రతిదీ సత్యం, అక్షరాల నెరవేర్చబడబోతుంది. కనుక మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం. అలాంటి కాలంలోకి వెళ్ళొద్దు.
సంఘం ఎత్తబడినప్పుడు ఆ సంఘం ఎత్తబడేటువంటి సంఘంలో మీరు ఉండండి. ఈ సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు శ్రమల కాలం భూమి మీద ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే సాతానుడు, త్వరగా చెప్పేస్తున్నాను, వచనాలు చెప్పట్లేదు. సాతానుడు అప్పుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క క్రీస్తు విరోధి కానీ వీరందరూ కూడా శత్రువులందరూ వచ్చేసి ఇశ్రాయేల్ దేశాన్ని ముట్టడించి ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి వారు అనేక మందిని చంపుతుంటారు. వాళ్ళని పూర్తిగా ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల పేర్లు చెప్పాను, అవన్నీ కూడా వచ్చేసి వాళ్ళపై దాడి చేసి వాళ్ళని చంపుతూ వారిని నాశనం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా యేసు ప్రభు కనబడతాడు. మధ్యాకాశంలో కాదు, ఇప్పుడు ఆయనే నేరుగా తన యొక్క పరిశుద్ధులతో పాటు దిగి వచ్చి ప్రస్తుతం యెరూషలేం పట్టణంలో ఒలీవల కొండ ఉంది, ఒలీవ కొండ మీద పాదము నిలిపోతాడు. ప్రతి నేత్రం ఆయనను చూస్తుందంట. కొండలు పారిపోతాయి, ఆయన యొద్ద నుండి అందరూ పారిపోతారు. భీకరమైనటువంటి రూపంలో యేసుప్రభు దిగి వచ్చినప్పుడు భూకంపం కలుగుతుంది. రెండుగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క లోయ మధ్యలో ఏర్పడుతుందట. ఆ తర్వాత యేసుప్రభు వారు అబద్ధ ప్రవక్త అనేటువంటి ప్రవక్త ఉంచాడు. ప్రపంచం వాటన్నిటిని కూడా ఈ క్రూర మృగాన్ని ఆరాధించేటట్లు 666 అనేటువంటి ముద్ర వేపిస్తాడు. అది ముద్ర ఉంటేనే కానీ ఎవరైనా కొనుక్కోవాలా, లేకపోతే కొనుక్కోకూడదని. ఇప్పుడు మామూలుగా ఉండేటువంటి చిప్స్ మామూలుగా ఇక్కడ పెట్టడానికి, మళ్ళీ ఫోర్ హెడ్లో పెట్టడానికి సులువు అయిపోయినటువంటి దినాలు. మామూలుగా స్కాన్ చేస్తుంటారు, చేతులు స్కాన్ చేస్తారు. మేము ఎయిర్పోర్ట్లోకి వెళ్తే వేరే దేశాలకు వెళ్తూ ఉంటే ఐ స్కాన్ ఉంటుంది. అందులో వెళ్ళి మేము ఇట్లా చూసేసరికి ఐ స్కాన్ చేస్తారు. ఆయన ఐ స్కాన్ చేసిన వెంటనే డిడ్ యూ కమ్ హియర్ ద లాస్ట్ ఇయర్ నువ్వు వచ్చావని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చేసేది కంప్యూటర్లో, ఆయన లాస్ట్ టైం వచ్చాడు, బిఫోర్ టైం వచ్చాడు, ఇన్నిసార్లు వచ్చాడు. ఐ స్కానర్స్ ఉన్నాయి. అట్లాంటిది మన చేతుల్లో నుదుట్లో పెట్టడం పెద్ద సంగతి కాదు. దాని కొరకే మీరు పెద్ద పుస్తకాలు చదవడం ఏమవుతుంది అనుకోవడం కాదు. మోడర్న్ టెక్నాలజీ అలాంటి స్థితికి వచ్చేసింది కనుక అట్లా ప్రపంచానంతటిని కూడా పరిపాలించేసాడు. ఏక ఛత్రాధిపత్యం కలిగినటువంటి వ్యక్తి కిందకి ప్రపంచం వచ్చేస్తుంది. అలాంటి శ్రమల కాలం చివరిలో యేసుప్రభు అక్షరాల ఆయన దిగి వచ్చి ఏం చేస్తాడు, అబద్ధ ప్రవక్తని క్రీస్తు విరోధిని ప్రాణముతో కూడా నరకాగ్నిగుండం, మండుచున్న అగ్నిగుండంలో పడవేస్తాడట. సాతాన్ని బంధించి వేస్తాడు 1000 సంవత్సరాలు. బంధించేసిన తర్వాత ఏం చేస్తాడంట, 1000 సంవత్సరాలు ఈ భూమి మీద పరిపాలిస్తాడు. అది మిలీనియం. ఇప్పుడు వచ్చిన చూడడానికి సమయం లేదు. యెషయా గ్రంథం 65 మీరు చదివితే అప్పుడు చిరుతపులి, తర్వాత చిన్న బిడ్డ, సింహము, పాము, సింహము, చిన్న బిడ్డ, పాము, తర్వాత గొర్రె, మిగతా సంగతులన్నీ మీరు చూస్తారు. అక్కడ ఏ రీతిగా కలిసి ఒకే దగ్గర ఉంటాయి. అంటే సృష్టి శాపం నుంచి విడుదల పొందుతుంది. నాకు సృష్టి అంటే చాలా ఇష్టం. కొన్ని కవిత్వాలు కూడా రాసా ఇంగ్లీష్లో. నా పట్టణంలో హైదరాబాద్లో పెరిగాం కాబట్టి ఊరు ప్రాంతాలకు వచ్చినప్పుడు చెట్లు, పల్లెలు, పొలాలు చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ 2 రోజులకు మా ఇల్లు జ్ఞాపకం వస్తుంది. చెప్పేది ఏంటంటే సృష్టి అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఇప్పుడే స్విట్జర్లాండ్ చూస్తుంటే అబ్బా ఎప్పుడు పోతాం, ఆ పువ్వులు అవన్నీ అంత చక్కగా ఉంటుంది అనిపిస్తుంది. శాపం నుంచి విడుదలైపోయినటువంటి ఆ సృష్టి ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఏదైనా పొలంలో కాలు పెడదాం, చక్క ఫోటో దిగుదామంటే అంత పాము ఉందేమో అనిపిస్తుంది. ఇంకేదో ఏదైనా నిలబడదామంటే పురుగు ఉందేమో అనిపిస్తుంది. అక్కడ అట్లాంటివి ఏమీ ఉండనటువంటి సృష్టి. 65వ అధ్యాయం మీరు చదివితే గొప్ప ఉజ్జీవం. ప్రతి ఒక్కరు కూడా యెహోవా మందిరమునకు వెళుదుమరండి అంటారంట. అందరూ కూడా ఆ దినాల్లో ఒక చిన్న బిడ్డ కూడా 1000 సంవత్సరాలు బతుకుతాడంట. అద్భుతంగా ఉంటుంది. ఆ దినాల్లో యేసు ప్రభుతో కూడా జయించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆయన వెంటబట్టుకుని వచ్చాడో వారు ఆయనతో కూడా పరిపాలిస్తారు. ఇశ్రాయేల్ దేశపు గోత్రాలని అపోస్తలు పరిపాలిస్తారట. ఈ భూమి మీద మనం కూడా ఆయనతో పాటు జయించేటువంటి జీవితం జీవిస్తే, ప్రభా ఎర్రగుంట్లపై నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఇక్కడ వెళ్ళేటట్లు నాకు ఒక సింహాసనం వేయండి అంటే నమ్మకంగా ఉంటే దేవుడు నీకు ఆ పని ఇస్తాడు ఖచ్చితంగా. మరి ఆ రోజు ఇవ్వలేదంటే నాకు ఎందుకు ఇవ్వలేదు బ్రదర్ అని అడగకండి. దేవుడు మాత్రం సింహాసనం ఇస్తాడు, ఏలేటట్లు చేస్తాడు. ఆయనతో పాటు వెళ్తాం. ఈ కథలు కావది నిజం. అటు తర్వాత ఏం జరుగుతుందంటే 1000 సంవత్సరాల తర్వాత సాతాను మరలా విడుదల పొందుతాడు. ఇంతకుముందు జరిగినటువంటి యుద్ధాన్ని అర్మగెద్దోను యుద్ధం అంటారు. అయితే దాని తర్వాత 1000 సంవత్సరాల తర్వాత సాతానుడు విడుదల పొందిన తర్వాత మరలా ప్రపంచ సేనలంతటిని దేవుని మీదకి తీసుకొని వస్తాడు. ఆ యుద్ధాన్ని గోగు మాగోగు యుద్ధం అంటారు. అప్పుడు మరలా యేసుక్రీస్తు ప్రభువారు సాతాను బంధిస్తాడు. అప్పుడు సాతాను నరకాగ్నిగుండంలో వేయబడతాడు. అప్పుడు ధవల సింహాసనం మీద దేవుడు కూర్చుంటాడు. అప్పుడు గ్రంథాలు తెరవబడతాయి. గ్రంథాల్లో పుట్టినది మొదలుకొని ఆదాము మొదలుకొని చివరి వ్యక్తి వరకు ఎవరున్నారో వారందరూ లేస్తారు. ఆ ధవల సింహాసనం ఎదుట కొన్ని కోట్ల కొలది ప్రజలు, లెక్కింప శక్యం కాని ప్రజలు నిలబడతారు. గ్రంథాలు తెరవబడతాయి. గ్రంథాలు తెరవబడినప్పుడు వాటిలో జీవగ్రంథములో పేరు రాయబడినటువంటి వారందరూ నరకాగ్నిగుండంలో పడవేయబడతారు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇది వాస్తవం.
ఇది సత్యం. గ్రంథాలు అని రాయబడి, ఏం గ్రంథాలు? ఒక్కొక్క వ్యక్తికి ఒక గ్రంథం ఉందా? ఆయన చేసినవి రాయబడ్డాయా? అది బైబిల్లో లేదు. ఈ రాసి ఉంటాడు దేవుడు. అనంత జ్ఞాని కనుక ప్రతి ఒక్కరికొరకు ఒక గ్రంథం ఉంటుంది. వాళ్ళు చేసే ఇవన్నీ రాయబడ్డాయి. ఏంటి ఆ గ్రంథాలు? తెలియదు. ఆ గ్రంథాలు విప్పబడతాయి. దాంట్లో రాయబడిన ప్రకారం మృతులు తీర్పు పొందుతారు. అటు తర్వాత నిత్యత్వం ఆరంభమవుతుంది. పరలోకం. అక్కడ మరణం ఉండదు, చీకటి ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, ఇక ఏముండదు. మేము దుబాయ్కి వెళ్తే ఒక రాజులు ఉండేటువంటి ఆ భవనంలో పైన ఎమిరేట్స్ ప్యాలెస్ అంటారు, తీసుకెళ్ళి మనం చూపించినప్పుడు అక్కడ పైన డోమ్ అంటారు, అంటే గోపురం లాగా ఉంది. దాని మధ్యలో పైకి చూస్తే అదంతా బంగారం అని చెప్పారు. చూస్తుంటే బంగారం, అది కూడా 100% బంగారం కాదు, అలాంటి బంగారంతో దాన్ని కట్టారు. దగదగలు ఆడిపోతా ఉన్నట్లు కనబడతా ఉంది. పైకి చూస్తున్నాం. ఆ దినాల్లో పైకి చూడడం, కిందికి చూస్తే కాళ్ళ కింద బంగారం ఉంటుంది. అలాంటి స్థలము, అలాంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క స్థలంలోనికి నీవు నేను ఒక దినాన్న వెళ్ళబోతుంటే, ఇది నన్ను అనేక మంది ఆ స్థలానికి వెళ్ళకుండా నశించిపోతూ ఉంటే వాళ్ళ గురించి మనకు భారం లేకుండా ఉండటం, మన సొంత సంగతుల్లో మునిగిపోయి ఉండటం చాలా బాధాకరం. నీ ప్రక్కన సహోదరి, నీ పక్కన కొలీగ్, నీతో కలిసి క్లాస్మేట్గా ఉన్నటువంటి ఆమె నరకానికి వెళ్ళి నువ్వు పరలోకానికి వెళ్తే ఎలాగ అనుభవిస్తావు పరలోకం? వాళ్ళ గురించిన భారం నీకు నాకు లేదా? అపోస్తలుడైన పౌలు జీవితాన్ని ఒకసారి చూస్తే, ఆయన జీవితంలో రక్షణ పొందిన నాటి నుంచి కూడా పెళ్లి చేసుకోకుండా, కాళ్ళు ఇరిగిపోయిందో, కళ్ళు గుడ్డిగా ఉన్నాయో, ఇట్లాంటి పరిస్థితులు, అంగవైకల్యంతో ప్రపంచ ఐరోపా ఖండం, మిగతా ఖండాలంతటినీ తిరిగి వేసి వందల కొలది సంఘాలు స్థాపించి చివరికి అతను అందరూ విడిచిపెట్టినప్పుడు, రోమా పట్టణంలో అతన్ని తల నరికి వేసి నీరో చక్రవర్తి చంపుతున్నప్పుడు ఎవరు కూడా ఆయన ప్రక్కన లేరు. అయితే ఆయన చెప్పాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అది నానల్లా మొబైల్స్ లేవు, పౌలు చనిపోయాడని చెప్పడానికి. అది నాలో ఈమెయిల్స్ లేవు, ఏం లేవు. ఉత్తరాలు రాశారేమో, ఉత్తరాలు రాసి చెప్తున్నారు. ఎఫ్ఎస్సీలకు రాశారేమో, ఎఫ్ఎస్సీలారా మీ మెడ మీద పడి ఎవరినైతే ముద్దు పెట్టుకున్నారో మీ కొరకే దివారాత్రాలు కన్నీళ్ళు గాల్చినటువంటి మీ పౌలు మరణించాడు. ఒనేసీముకు రాశారేమో, ఒనేసీము బంధకములో నేను కనిన నా కుమారుడు అనేటువంటి నీ తండ్రి ఇప్పుడు లేడు. తిమోతికి రాశారేమో, తిమోతి నా ప్రియ కుమారుడు తిమోతి అని రాసినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు లేడు, ఆయన చనిపోయాడు. తెస్సలోనికలకు రాసినారేమో, దివారాత్రులు మీ కొరకు ప్రయాసపడినటువంటి వాడు. ఫిలిప్పీలకు రాసినారేమో, మీ కొరకై కొరడా దెబ్బలు తిని చెరసాల్లో బంధించబడి రక్తం కార్చబడినటువంటి వ్యక్తి. ఇది నాన్న అన్ని శ్రమలు ఎదుర్కొన్నటువంటి ఆ వ్యక్తి. సంఘాలన్నిటికీ రాశారు. ఇది నాన్న పౌలు లేడు, కానీ ఆ పౌలు అది నాన్న చేసిన త్యాగాన్ని బట్టి, ఇది నన్ను దేవునికి నేను కృతజ్ఞై ఉన్నాను ఒక వ్యక్తిని బట్టి, అంటే అపోస్తలుడైనటువంటి పౌలు. నా జీవితంలో నేను ఉండాలనుకుంటున్నాను ఒక వ్యక్తిలాగా, కానీ ఉండలేకపోతున్నాను. ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు. నా జీవితం ద్వారా ఆత్మల రక్షణ పొందాలా, సంఘాలు కట్టబడాలా, నా జీవితంలో నా నరనరము, నా కనకనము దేవుని పనిలో వాడబడాలా. ఆత్మలు నశించిపోతుంటే, ఆత్మల దానికి అగ్నిగుండానికి వెళ్తూ ఉంటే మనం ఎలాగో మన సొంత సంగతుల్లో మెనిగుంటాం. ఇది నన్ను యనవస్తులు చూస్తున్నప్పుడు సినీ తారాల వెంట వాళ్ళ బొమ్మలు వేసుకొని, వాళ్ళ పర్సుల్లో వాళ్ళ బొమ్మలు పెట్టుకొని వెంట పెడుతున్నటువంటి వాళ్ళు, ఫ్యాన్స్కి ఉన్నటువంటి వాళ్ళు వందలాది మందిని చూస్తుంటే గుండెలు పగిలిపోతూ ఉంటాయి. అలాంటి వ్యర్థమైనటువంటి వాటి వెనక్కి వెళ్తుంటే, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసు, వాళ్ళెవరిని కొరకు ప్రాణం పెట్టలేదు కదా, ప్రాణం పెట్టినటువంటి యేసు ప్రభు కొరకే ఎంతమంది నిలబడుతున్నారు, ఆయన పని ఎంతమంది చేస్తూ ఉన్నారు. చివరిగా 2 నిమిషాలు. డేమియన్ జోసెఫ్ అనేటువంటి ఒక స్వార్థికుడు ద్వీపాలకు వెళ్ళాడు. హవాయి ఐలాండ్స్ అంటారు. ఆ ద్వీపాలు అందరు కుష్ఠరోగులు ఉంటారు ఒక ప్రాంతంలో. ఎవరు వెళ్ళారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడానికి. ఆయన ధైర్యం చేసి వెళ్ళాడు. వాళ్ళకి సువార్త చెప్పడానికి అక్కడే వాక్యం చెప్తున్నాడు. సువార్త చెప్తుంటే అక్కడ అనేక మంది రక్షణ పొందుతున్నారు. ఆయన అక్కడే ఉన్నాడు, వాళ్ళతో తింటున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళతో పడుకున్నాడు, వాళ్ళతోనే అన్ని సంగతులు చేస్తున్నాడు. ఒక దినాన ఆయన చాలామంది రక్షణ పొందారు. వారికి సువార్త సంఘం ఏర్పాటు చేశాడు. ఇలాంటి ఒక సంఘం కట్టాడు. చాలామంది ద్వీపం అంతా ప్రభు దగ్గరికి వచ్చారు. ఒకరోజు టీ చేసుకుందామని కెటిల్లో వేడి నీళ్లు తీసుకుని వెళ్తా ఉంటే ఆ వేడి నీళ్ళు తన కాళ్ళపై పడ్డాయి. అయితే నొప్పి రాలేదు. ఏంటబ్బా అనుకొని మరలా వేడి నీళ్ళు కాళ్ళ మీద పోసుకున్నప్పుడు మరలా నొప్పి అనిపించలేదు. అప్పుడు అర్థమైంది, ఆయన కుష్ఠవ్యాధి సోకింది, ఆరంభమైంది. ప్రతిరోజు వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆయన అనేవాడు, నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆ దిన ఆయన వాక్యం చెప్తున్నప్పుడు అన్నాడు, నా తోటి కుష్ఠరోగులారా. ఆయన అక్కడ చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత బెల్జియం ప్రభుత్వం ఆయన గొప్ప వ్యక్తి, మా దేశానికి పంపించండి అని వాళ్ళు చెప్పారు.
అయితే యువైలో ఉన్నటువంటి కుష్ఠరోగులు అన్నారు, ఆయనను మీరు తీసుకెళ్తే ఆయన దేహాన్ని తీసుకెళ్ళండి, ఆయన చేతులు మా దేశంలో పాతి పెట్టుకుంటాం. కుష్ఠరోగులైనటువంటి మమ్మల్ని ఆ చేతులు ముట్టుకున్నాయి. ఒక దినాన ప్రభు సన్నిధిలో నేను నిలబడినప్పుడు నా చేతులు కావాలని ఎంతమంది అడుగుతారు? నీ చేతులు కావాలని ఎంతమంది అడుగుతారు? వ్యర్థమైనటువంటి వారిని హీరోలుగా చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసు ప్రభుని తమ హీరోగా చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రండి, మోకాళ్ళ మీదకి ప్రార్థన చేస్తాం. మరలా చెప్తున్నాను, గంభీరమైన గడియలు. ఎవ్వరూ మాట్లాడొద్దు, ఎవ్వరూ కదలొద్దు, ఒక పురుగు శబ్దం వినబడద్దు. అందరూ ఒక్క నిమిషంలో కళ్ళు మూసుకోవాలి. అందరూ అంటే అందరూ. అందరూ కళ్ళు మూసుకోవాలి. మధ్యలో ఎవరన్నా బ్రదర్స్ నిలబడండి. ప్రేమగల తండ్రి, వాక్యాన్ని దీవించండి. లూకా 5:10, నేను మనుషులను పట్టు జాలరులుగా చేస్తానే వాగ్దానాన్ని ఎత్తిపడుతూ యేసుక్రీస్తు ప్రభు నామమును ప్రార్థించి పెడుచున్నాను తండ్రి. అలాగే ప్రార్థనలో ఉండండి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభు నీతో మాట్లాడాడు. ఉదయకాలం రక్షణ కొరకు నీతో మాట్లాడినా తీర్మానం చేసుకోలేదు. ఇప్పుడు మరలా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇది సత్యం, ఇది వాస్తవం. నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేనట్లయితే ప్రభా, నిజమే, ఇవన్నీ గతించిపోతాయి, నువ్వు వస్తున్నావు, నేను సిద్ధంగా లేను, నా పాపాలు కడుగు, నన్ను పవిత్రపరచు, నా హృదయంలోనికి రా అని చిన్న ప్రార్థన మనసులో చేసుకో. గొప్ప మార్పు నీ జీవితంలో జరుగుతుంది. యేసు ప్రభు ఆయనే ఆత్మరూపంగా నీలోపడి దిగి వస్తాడు. ఇది నా జీవితంలో జరిగింది, నీ జీవితంలో కూడా జరుగుతుంది. ఇట్లాంటి తీర్మానం తీసుకుంటున్నట్లయితే నీ కుడి చేయి పైకెత్తి చూపించు, నీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? రక్షణ కొరకు తీర్మానించుకుంటున్నట్లయితే నీ కుడి చేయి పైకెత్తి చూపించు. హృదయం మొండికి చేసుకోవద్దు. అందరు కళ్ళు మూసుకొని ఉంటుండగా నీ కుడి చేయి పైకెత్తి చూపించు. దేవుడు నీతో మాట్లాడుతుంటే వెనుకాడొద్దు. ముందు చేయి ఎత్తిన వాళ్ళు కాదు. ఇంకా ఎవరైనా ఉంటే అందరు కళ్ళు మూసుకోవాలా? అందరు కళ్ళు మూసుకోవాలి. ఎవరైనా ఉంటే మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే చేయి పైకెత్తి చూపించండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బ్రదర్, సిస్టర్, కఠినం చేసుకోకుండా వెళ్ళిపోవద్దు. సహోదరి, ప్రభుని తీర్మానం దీవించుకాక. పాప, ప్రభుని తీర్మానం దీవించుకాక. మీకు పేపర్ ఇస్తారు, ఆ పేపర్లో మీ చేయి మధ్యలో కూడా సిస్టర్, ప్రభు మీ తీర్మానం దీవించుకాక. బాబు, ప్రభు మీ తీర్మానం కూడా దీవించుకాక. ఆ మధ్యలో సిస్టర్, పాప ఉందో చూడండి. బ్రదర్, ఇక్కడ అందరు కళ్ళు మూసుకోవాలి. పేపర్లు ఇవన్నీ ఇచ్చే మా పని. మీరు కళ్ళు మూసుకోండి. ఆ మధ్యలో చూడండి, మధ్యలో ఇంకెవరైనా కళ్ళు మూసుకోవాలి. బ్రదర్స్, ఎవరైనా ఇంకా ఉంటే మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. పాప, ప్రభుని తీర్మానం దీవించుకాక. ఇక్కడ ఆ మధ్యలో ఎవరైనా వెళ్ళండి. అక్కడ కూడా ఇంకెవరైనా ఉన్నారా? ప్రభునితో మాట్లాడుతుంటే హృదయం కఠినం చేసుకోవద్దు. ప్రభు తీర్మానాన్ని, మీ తీర్మానాన్ని కూడా దీవించుకాక. ముందు కూడా దేవుడు ఈరోజు మెల్లని స్వరంతో నీతో మాట్లాడుతున్నాడు. గట్టిగా ఏం మాట్లాడలేదు, మెల్లని స్వరంతో ప్రభు నీతో మాట్లాడుతుంటే తీర్మానించుకో. ఇంకా ఎవరైనా ఉంటే కుడి చేయి పైకెత్తి చూపించండి. ఇంకెవరైనా ఉన్నారా? చివరిసారి గడుతున్నాను. ఎవరైనా ఉంటే చివరి అవకాశం కావచ్చు నీ కొరకు. కుడి చేయి పైకెత్తి చూపించు. బ్రదర్, ప్రభు మీ తీర్మానం దీవించుకాక. వెనుకలో ఇంకెవరైనా చేయి ఎత్తి చూపించండి. ఈ అవకాశం నీకు మరలా రాకపోవచ్చు. నువ్వు మరలా బాధపడతావేమో, అయ్యో తీర్మానం తీసుకోలేదే, సమయం ఉన్నప్పుడు అని బాధపడకో. ఇప్పుడు సమయం ఉంటుండగా తీర్మానించుకో. చేయి ఎత్తి చూపించు. ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడు విశ్వాసులకు ఇప్పుడు మీకు పేపర్స్ కానీ అట్లాంటివి ఏమి ఇవ్వము. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభా, నేను సంపూర్ణ సేవకు వస్తానో లేదో తెలీదు, కానీ నీ పని కొరకు నేను సమర్పించుకుంటున్నా. ఒకవేళ సంపూర్ణ సేవకు వస్తే భవిష్యత్తులో పిలుస్తాడు, కానీ నేను ఉద్యోగం చేస్తున్నా, చదువుకుంటున్నా, నీ కొరకు నేను జీవిస్తాను. లోకంలో ఉన్న వాళ్ళ కొరకు చాలామంది జీవిస్తున్నారు, నీ కొరకు ఎవరు లేరు.
ఒక దినాన నా చేతులు కావాలి అని అడిగేటువంటి వాళ్ళు ఉండేంతగా నేను జీవిస్తా, నీ పని నేను చేస్తా, ఆత్మల రక్షణలో నేను ఉంటాను అని నీ తీర్మానం అవుతే మీకేం పేపర్స్ ఇవ్వము, ఏమి ఇవ్వము, మీ కొరకు ప్రార్థన చేస్తాము. నీ కుడి చేయి పైకెత్తి చూపించు. సిస్టర్, ప్రభు నీ తీర్మానం దీవించుగాక. అందరు కళ్ళు మూసుకోవాలా? సిస్టర్, బ్రదర్, ప్రభు మీ తీర్మానం దీవించుగాక. ప్రభు మిమ్మల్ని బలంగా వాడుకొనును గాక. అపోస్తలుడైన పౌలును వాడుకున్నట్లుగా నేను వాడుకొనును గాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? నీ కుడి చేయి పైకెత్తి చూపించండి. సిస్టర్, ప్రభు మీ తీర్మానం దీవించుగాక. నేను ప్రభు కొరకు వాడబడాలి అని మీరు కోరుతున్నట్లయితే మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. ఒకవేళ దేవుడు మీలో కొందరిని సేవకు పిలుస్తాడేమో తెలియదు, కానీ మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా చదువుకునేటువంటి పిలుపు మీకుంటే, ఉద్యోగం చేసేటువంటి పిలుపు దేవుడి మీద అవుతే, ఎక్కడున్నా నీ పనిలో నేను ఉంటాను అని తీర్మానించుకోండి. పాప, ప్రభు మీ తీర్మానం కూడా దీవించుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? బ్రదర్, ప్రభు మీ తీర్మానం దీవించి అపోస్తలుడైన పౌలు వల్లే నేను వాడుకోను గనగాక. సహోదరుడు, ప్రభు నీ తీర్మానం దీవించుగాక. సహోదరి, ప్రభు నీ తీర్మానం దీవించుగాక. ఇంకా ఎవరైనా ఉంటే మీ కుడి చేతి చూపించండి, ప్రార్థన చేయబోతున్నాం. ఎవరైనా ఉన్నారా? ప్రార్థిస్తాం.